హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే కదా. సో ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నా డ్రీము. ఎన్ని విధాలుగా ఎదిగి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళినా వెనక్కి లాగేస్తున్నారు నన్ను చాలామంది. సో ఒకప్పుడు నా దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు నేను చాలామందికి హెల్ప్ చేశాను, ఫ్యామిలీస్కి, పేదవాళ్ళకి. అది ఏంటంటే కంటిన్యూ అవుదాం అనేసరికి ఏదో ఒక విధంగా నాకు ఎగురుతున్న పెట్టని వెనక్కి లాగుతున్నారు. సో ఈరోజు నాకు బ్లెస్ చేసిన అందరూ కూడా కోరుకోండి, నాకు మంచి జరిగితే నేను కన్ఫామ్గా మంచిగా చేస్తాను. సో నేను ఎందులో దాంట్లోని ఎదగాలి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ నా కూతురికి కూడా ప్రతి క్షణం చెప్తూ ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను. మానస, నువ్వు చదువుకున్న తర్వాత, ఇప్పుడు కాదు, బాగా సెటిల్ అయినప్పుడు ఎంతో కొంత పేదవాళ్ళకి హెల్ప్ చేయంటే, ఈరోజు చెప్పాను, నిన్న చెప్పాను, నిన్నే కదమ్మా చెప్పాను అన్నది. కానీ చెప్పావు అన్నది, తను కూడా చేస్తాను అన్నది నిన్న చెప్పినప్పుడు. కానీ ఈరోజు గుర్తు చేశాను, ఎందుకో గుర్తు చేస్తూ ఉంటాను. మానస, నువ్వు బాగా సెటిల్ అయిన తర్వాత పేదవాళ్ళకైతే హెల్ప్ చెయ్యు ఎంతో కొంత అని చెప్పాను. ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టు, కొంతమందికి హెల్ప్ చేయి, అక్కడ నుండి సైడ్ అయిపో, మరి కొంత వాళ్ళకి వాళ్ళు ఎదిగిన వరకు తోడుండు అని చెప్పాను నా కూతురికి. సో ప్లీజ్ మానస, అమ్మగా నేను ఇది కోరుకుంటున్నాను, ఓకేనా? చెయ్యు. మనం ఎన్ని కష్టాలు పడి పైకి వస్తున్నామో, నువ్వు సెటిల్ అయ్యాక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, ఓకేనా? సో నా డ్రీమ్ ఫ్రెండ్స్, బ్లెస్ చేయండి ఈరోజు అందరూ కూడా. అలానే నేను కానీ సెటిల్ అయితే కన్ఫామ్గా పేదవాళ్ళకి సాయం చేస్తాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నాకే ఎగురుతున్న పెట్టని వెనక్కి లాగుతున్నారు కాబట్టి కొంచెం ఎలాగోలాగి ఎగిరి పేదవాళ్ళకి సాయం చేయడానికే చూస్తాను. నా కూతురికి కూడా నేర్పింది అదే. ఈ ఒక్కటి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి.